హలో, నేను మీ సిఎస్ రావు. నామినేషన్ల ఉపసంహరణ అయిపోయింది. క్యాండిడేట్స్కి సింబల్స్ కూడా కేటాయించారు, గ్లాస్ సింబల్ని ఫ్రీ చేసేసారు. ఆ తర్వాత అసలు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏంటి అనే దాని మీద రైజ్ సంస్థ ఒక సర్వే చేసింది. రైజ్ సంస్థకు సంబంధించిన సర్వేలను తరచూ మీ ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం, అది మీకు కూడా తెలుసు. ప్రతి నెల ఆ సంస్థ సర్వేలు చేస్తుంది. ఇప్పుడు తాజాగా జరిగినటువంటి సర్వేలో రిజల్ట్ ఏందనేది ఒకసారి చూద్దాం. సో రైజ్ సంస్థ డేటాని ఏ విధంగా కలెక్ట్ చేస్తుంది అనేది ప్రొఫెషనల్స్ ద్వారా, ఇన్నోవేటివ్ టూల్స్ ద్వారా కలెక్ట్ చేస్తుంది. యాక్యురేట్ అనాలిసిస్ ఈస్ బీయింగ్ డన్ బై రైజ్ ఎక్స్పర్ట్ టీమ్. రైజ్కి ఎక్స్పర్ట్ టీమ్ అనేది అవుతుంది, దాని ద్వారా మొత్తం కలెక్ట్ చేసింది. ఎర్రర్ 0.5 to 1%, అంటే చాలా యాక్యురేట్గా దీన్ని మనం నమ్మకంగా తీసుకోవచ్చు. శాంపిల్స్ కలెక్టెడ్ బోత్ ర్యాండమ్ అండ్ సెలెక్టివ్ శాంపిల్. సో 70% అన్నోన్ పర్సన్స్, 30% ఎక్స్పర్ట్స్, అంటే 70-30 రేషియోలో చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన CEO ప్రవీణ్ పుల్లట్ట, రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్. దీన్ని ప్రతి నెల మీకు డిస్ప్లే చేసి చూపిస్తున్నాము, సర్వేని అప్డేట్ చేస్తున్నాము. ఇప్పుడు తాజాగా జరిగినటువంటి సర్వేలో ఉండేటువంటి రిజల్ట్ అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కనుక మనం చూస్తే, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఇచ్చాపురం వచ్చేసి తెలుగుదేశం పార్టీ ఎడ్జ్ ఉంది, పలాస వచ్చేసి కంటెస్ట్ ఉంది, క్లోజ్ కంటెస్ట్, నువ్వా నేనన్నట్టు. సో ఇక్కడ మాత్రం టీడీపీకి ఎడ్జ్ ఉంది. ఫస్ట్ ఇచ్చాపురం, టెక్కలి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, నర్సన్నపేట టీడీపీ ఎడ్జ్ కనిపిస్తుంది, శ్రీకాకుళం వచ్చేసి నువ్వానేనన్నట్టుంది, ఆమదాల వలస తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది, పాతపట్నం తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది, రాజాం తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది, హెచ్చర్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది, బొబ్బులి తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది, చీపురుపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది, విజయనగరం టీడీపీ గెలిచేటువంటి అవకాశం ఉంది. ఇక నెల్లిమర్ల క్లోజ్ కంటెస్ట్ ఉంది, నువ్వా నేనన్నట్టు, గజపతి నగరం నువ్వా నేనన్నట్టుంది, పార్వతీపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది, పాలకొండ క్లోజ్ కంటెస్ట్ నువ్వా నేనన్నట్టుంది, కురుపాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది, సాలూరు నువ్వా నేనన్నట్టు పోటీ ఉంది, పాడేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది, అరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది, భీమిలి తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది, శృంగారపుకోట తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది, గాజువాక తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది, విశాఖ ఈస్ట్ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది, విశాఖ వెస్ట్ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది, విశాఖ సౌత్ క్లోజ్ కంటెస్ట్ ఉంది, నువ్వా నేనన్నట్టు, విశాఖ నార్త్ నువ్వా నేనన్నట్టు ఉంది, చోడవరం టీడీపీకి ఎడ్జ్ ఉంది, గెలిచే అవకాశం ఉంది, మాడుగుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది, అనకాపల్లి జనసేన పార్టీ గెలవబోతుంది, పెందుర్తి జనసేన పార్టీ గెలవబోతుంది, ఎలమంచిలి క్లోజ్ కంటెస్ట్ నువ్వా నేనన్నట్టుంది, పాయకారావుపేట తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, నర్సీపట్నం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి జిల్లాలకు వచ్చేటప్పటికి రంపచోడవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎడ్జ్ ఉంది, తుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది, ప్రతిపాడు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, పిఠాపురం జనసేన పార్టీ గెలవబోతుంది, కాకినాడ రూరల్ జనసేన పార్టీ గెలవబోతుంది, పెద్దాపురం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, కాకినాడ సిటీ నువ్వానేనన్నట్టు ఉంది, జగ్గంపేట తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, అనపర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, రాజానగరం జనసేన పార్టీకి ఎడ్జ్ ఉంది, రాజమండ్రి సిటీ నువ్వానేనన్నట్టు పోటీ ఉంది, రాజమండ్రి రూరల్ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, కొవ్వూరు తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది, నిడదవోలు నువ్వానేనన్నట్టు పోటీ ఉంది, గోపాలపురం క్లోజ్ కంటెస్ట్ నువ్వానేనన్నట్టు పోటీ ఉంది, రామచంద్రాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది, ముమ్మడివరం తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది, అమలాపురం తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది, రాజోలు జనసేన పార్టీకి ఎడ్జ్ ఉంది, గన్నవరం జనసేన పార్టీకి ఎడ్జ్ ఉంది, కొత్తపేట తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది, మండపేట తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది. ఇక ఆచంట తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది, భీమవరం జనసేన పార్టీ గెలవబోతుంది, నర్సాపూర్ తెలుగుదేశం జనసేన పార్టీ గెలవబోతుంది, పాలకొల్లు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, తాడేపల్లిగూడెం జనసేన పార్టీకి ఎడ్జ్ ఉంది, తణుకు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, ఉండి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, ఉంగుటూరు క్లోజ్ కంటెస్ట్ నువ్వానేనన్నట్టు పోటీ ఉంది, దెందులూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది, ఏలూరు తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది, పోలవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, చింతలపూడి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు డిస్ట్రిక్ట్స్ చూసుకుంటే నూజివీడు నువ్వానేనన్నట్టు పోటీ ఉంది, కైకలూరు బీజేపీకి ఎడ్జ్ ఉంది, తిరువూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది, విజయవాడ వెస్ట్ నువ్వానేనన్నట్టు పోటీ ఉంది, విజయవాడ ఈస్ట్ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, విజయవాడ సెంట్రల్ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, మైలవరం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, నందిగామ టీడీపీకి ఎడ్జ్ ఉంది, జగ్గయ్యపేట తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. ఇక గన్నవరం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, గుడివాడ తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది, పెడన తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది, అవనిగడ్డ జనసేన పార్టీకి ఎడ్జ్ ఉంది, పెనమలూరు తెలుగుదేశం పార్టీకి గెలవబోతుంది, పెనమలూరు పామర్రు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది, తాడికొండ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, మంగళగిరి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, ప్రతిపాడు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, పొన్నూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, తెనాలి జనసేన పార్టీ గెలవబోతుంది, గుంటూరు వెస్ట్ తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది, గుంటూరు ఈస్ట్ నువ్వానేనన్నట్టు పోటీ ఉంది, పెదకూరపాడు తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది, చిలకలూరుపేట
తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. నర్సరావుపేట క్లోజ్ కంటెస్ట్ నువ్వానే అన్నట్టుంది. సత్తెనపల్లి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. వినుకొండ నువ్వానే అన్నట్టు పోటీ ఉంది. గురజాల తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది. మాచర్ల నువ్వానే అన్నట్టు పోటీ ఉంది. వేమూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. ఇక బాపట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది. రేపల్లె తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. పర్చూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. అద్దంకి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. చీరాల కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది. సంతనోతులపాడు నువ్వానే అన్నట్టు పోటీ ఉంది. ఎర్రగొండపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది. దర్శి తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది. ఒంగోలు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. కొండపి తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది. మార్కాపురం నువ్వానే అన్నట్టు పోటీ ఉంది. గిద్దలూరు నువ్వానే అన్నట్టు పోటీ ఉంది. కనిగిరి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. కందుకూరు తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది. కావలి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. ఆత్మకూరు క్లోజ్ కంటెస్ట్ నువ్వానే అన్నట్టు ఉంది. కొవ్వూరు తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది. నెల్లూరు సిటీ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. ఉదయగిరి తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది. సర్వేపల్లి క్లోజ్ కంటెస్ట్ నువ్వానే అన్నట్టు ఉంది. ఇంకా సూళ్లూరుపేట తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది. వెంకటగిరి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. గూడూరు క్లోజ్ కంటెస్ట్ ఉంది, అంటే నువ్వానే అన్నట్టు ఉంది. తిరుపతి నువ్వానే అన్నట్టుంది. శ్రీకాళహస్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎడ్జ్ ఉంది. సత్యవేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. చంద్రగిరి నువ్వానే అన్నట్టు పోటీ ఉంది. నగరి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. జీడి నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది. చిత్తూరు నువ్వానే అన్నట్టు పోటీ ఉంది. పూతలపట్టు తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది. పలమనేరు తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది. కుప్పం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. రాజంపేట నువ్వానే అన్నట్టు ఉంది. కోడూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది. రాయచోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది. తమ్మలపల్లె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. పీలేరు తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది. మదనపల్లె నువ్వానే అన్నట్టు పోటీ ఉంది. ఇక పొంగనూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. బద్వేల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. జంబలమడుగు క్లోజ్ కంటెస్ట్ నువ్వానే అన్నట్టుంది. కడప నువ్వానే అన్నట్టుంది. కమలాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ప్రొద్దుటూరు నువ్వానే అన్నట్టు పోటీ ఉంది. మైదుకూరు తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది. పులివెందుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఆళ్లగడ్డ నువ్వానే అన్నట్టు పోటీ ఉంది. శ్రీశైలం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. నందికొట్కూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. నంద్యాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎడ్జ్ ఉంది. బనగానపల్లి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. డోన్ క్లోజ్ కంటెస్ట్ నువ్వానే అన్నట్టుంది. పాణ్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. కర్నూలు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. కోడమూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఎమ్మిగనూరు తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది. మంత్రాలయం క్లోజ్ కంటెస్ట్ ఉంది నువ్వానే అన్నట్టు. ఆదోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఆలేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఇంకా పత్తికొండ నువ్వానే అన్నట్టు ఉంది. రాయదుర్గ తెలుగుదేశం పార్టీ ఎడ్జ్ ఉంది. ఉరవకొండ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. గుంతకల్ తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది. తాడిపత్రి తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది. సింగనమల క్లోజ్ కంటెస్ట్ ఉంది. అనంతపురం అర్బన్ నువ్వానే అన్నట్టుంది. కళ్యాణదుర్గ నువ్వానే అన్నట్టుంది. మడకసిర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. హిందూపురం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. పెనుకొండ తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది. పుట్టపర్తి క్లోజ్ కంటెస్ట్ నువ్వానే అన్నట్టుంది. ధర్మవరం క్లోజ్ కంటెస్ట్ నువ్వానే అన్నట్టుంది. కదిరి తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది. రాప్తాడు తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది. ఇది టోటల్గా. సో 3 రకాలుగా తీసుకున్నారు. క్లియర్గా గెలిచేటువంటి స్థానాలు నువ్వానే అన్నట్టు ఉండేవి, అలాగే ఎడ్జ్ ఉండేవి. సో ఇక్కడ మనం చూస్తే మొత్తం రిజల్ట్ కనుక చూస్తే ఇక్కడ అలయన్స్ వచ్చేసి 97, అంటే ఫోర్కాస్ట్ 108 నుంచి 120 వరకు వచ్చే అవకాశం ఉందని చెప్పి ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 34 కరెంట్ స్టేటస్ అంటే క్లియర్గా ఉండేవి. 41 నుంచి 54 వచ్చేటువంటి అవకాశం ఉంది. క్లోజ్ కంటెస్ట్ 43 నువ్వానే అన్నట్టు 43 ఉన్నాయి ఇక్కడ. సో 43 ఉన్నాయి కాబట్టి అదర్స్ 1 లేదా 2 గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి అంటున్నారు. సో ఇక్కడ మనం చూస్తే కనుక ఫోర్కాస్ట్ దాని ప్రకారం ఇది కనుక కరెక్ట్ అయితే ఖచ్చితంగా అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. అలా కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైయెస్ట్ ఇక్కడ 41 to 54 అన్నాడు, అంటే 54 హైయెస్ట్ చూపిస్తున్నాడు. క్లోజ్ కంటెస్ట్ 43 చూపిస్తున్నాడు. ఈ 43లో ఒక 30 వచ్చినా కానీ నీకు 84, అంటే ఆల్మోస్ట్ మ్యాజిక్ ఫిగర్ దగ్గరకు వచ్చేటువంటి అవకాశం ఉంది. లేదు ఈ క్లోజ్ కంటెస్ట్ కనుక మొత్తం వస్తే అప్పుడు సినారియో మారిపోయేటువంటి అవకాశం ఉంది. సో 43 క్లోజ్ కంటెస్ట్ కాబట్టి ఇప్పుడు ఎలక్షనీరింగ్లో మనం కనుక చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుంది. ఎందుకు ఎలక్షనీరింగ్లో ముందుంది అని అంటే ఇప్పుడు అభ్యర్థులు ఉపసంహరణ అయిన తర్వాత నామినేషన్లు సింబల్స్ కేటాయించారు. సింబల్ కేటాయించినటువంటి క్రమంలో గ్లాస్ గుర్తుని ఫ్రీ సింబల్ చేశారు. 21 చోట్ల అసెంబ్లీలో పోటీ చేస్తుంది జనసేన పార్టీ, గ్లాస్ గుర్తుని ఇచ్చారు. అలాగే 2 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తుంది, గ్లాస్ గుర్తుని ఇచ్చేశారు. అవి కాకుండా సుమారుగా 25 చోట్ల అసెంబ్లీలో గ్లాస్ గుర్తుని ఇచ్చారు. అలాగే
6 అసెంబ్లీ సెగ్మెంట్స్లో నీకు బాపట్ల కానీ, బాపట్ల తర్వాత అనకాపల్లి, అరకు, రాజమండ్రి, గుంటూరు, విజయవాడ, ఇక్కడ నీకు గ్లాస్ గుర్తు ఇవ్వడం జరిగింది ఎంపీ అభ్యర్థులకి. సో ఈ కనుక చూస్తే కనుక ఈ క్లోజ్ కంటెస్ట్లో ఏవైతే ఉన్నాయో ఇవి కనుక ఎక్కువ వస్తే అప్పుడు వైసీపీకి దగ్గరగా ఈ 88 మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో దీనికి దగ్గరగా వచ్చేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి ఇప్పుడు 3 రకాలుగా దీన్ని చేశారు రైతు సంస్థ. క్లోజ్ కంటెస్ట్ ఎడ్జుండేవ్ అని, ఈ ఎడ్జుండేవ్ చూపించారు కదా తెలుగుదేశం పార్టీ ఎడ్జుండేవ్ అనేది, ఆ ఎడ్జుండేవ్ అన్నీ కూడా ఇక్కడకు వచ్చే అవకాశం ఉంది 43 జాబితాలో. అవి కనుక అటు ఇటు అయితే ఈ గ్లాస్ గుర్తుని మార్చారు కాబట్టి, ఫ్రీ సింబల్ ఇచ్చారు కాబట్టి దాని ఎఫెక్ట్ కనుక పడితే మాత్రం అప్పుడు ఫలితాలు మాత్రం కొంచెం అటు ఇటు అయ్యే అవకాశం ఉంది. కానీ ఇప్పటి వరకు రైతు సంస్థ అంచనా వేసిన దాని ప్రకారం 108 to 120 హైయెస్ట్ అలయన్స్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే అలయన్స్ అంటే టీడీపీ, జనసేన, బీజేపీ వాటికి వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇప్పుడు ఆ సంస్థ అంచనా వేసిన దాని ప్రకారం అయితే రాబోయేటువంటి రోజుల్లో కూటమి అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ఫ్రీ సింబల్గా చేసినటువంటి గ్లాస్ గుర్తు ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో దాని ప్రభావం కనుక బాగా పడితే మాత్రం తారుమారయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి.